త్యాగాల మందారాలై త్యాగాల మందారాలై మీరు విరబూసినారని ధరణిలో అన్నలో బిడ్డలన్న ఈ త్యాగాల మందారాలలో ఒక మందారంగా ఎంత తొందరగా తెలుస్తాడని అతని కోసం ఇట్లా పాట పాడే పరిస్థితి వస్తుందని నిజంగా ఊహించలేదు. బిడ్డలన్నతో మాకు తను ఎప్పుడైతే ఈ సంఘంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక ఆత్మీయ బంధం ఉన్నది, వర్గ సంబంధం ఉన్నది. ఒక అన్నలాగా మా అందరితో కలిసే సహచరులాగా ఎప్పటికప్పుడు ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక పెద్ద మనిషిలాగా మా అందరితో కలిసి పనిచేసినటువంటి ఒక అన్న ఇవాళ మన మధ్య లేకపోవచ్చు, కానీ అందరి మూలంలో ఇవాళ అధ్యక్షత వహిస్తున్న కాబట్టి విఠలరాజన్న అని మాట్లాడిండు అంటే మన మధ్య ఉన్నాడు విఠలన్న. భౌతికంగా మన మధ్య లేకపోవచ్చేమో కానీ కాబట్టి బిడ్డలన్నా ఈ దోపిడీ సమాజం ఉన్నంత వరకు, మనిషిని మనిషిగా చూడనంత ఉండేటువంటి సమాజం ఉన్నంత వరకు, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేసేటువంటి వ్యవస్థ ఉండేంత వరకు, నూతన సమాజ ఆవిర్భావం జరిగేంత వరకు కాబట్టి బిడ్డలన్న మన మధ్య ఉంటాడు, జీవిస్తాడు. కాబట్టి బిడ్డలన్న ఒక సాధారణంగా ఉండేటువంటి ప్రజల్లో ఒకరిగా ఒక కంపెనీలో, టైర్ల కంపెనీలో పనిచేస్తూ ఒక కార్మికుడిగా, ఆ తర్వాత ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో అందులో యూనియన్ లీడర్గా ఉంటున్నటువంటి క్రమంలోనే సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాల వెలుగుతో ఆ స్ఫూర్తితోటి ముందుకొచ్చినటువంటి కామ్రేడ్ విఠలన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా ఎన్ని చీలికలు వచ్చినా విఠలన్నలోని గొప్పతనం ఏంది అనంటే, ఈ వేదిక మీద పొద్దున్నుంచి మాట్లాడిన చాలామంది అందరితోటి కలిసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కలిసి పనిచేశాను. మధ్యలో చీలికలు వచ్చి కొంతమంది మిగతా సంఘాలు ఉన్నప్పటికీ కూడా, మిగతా పార్టీలలో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి ఐక్య సంఘటనల్లో కలిసి పనిచేస్తున్నటువంటి తీరులో నిలబడ్డటువంటి వ్యక్తి చీలికల్లోనూ, కష్టాలలోనూ, నష్టాలలోనూ నిలబడ్డాడు, నిలబెట్టినటువంటి కామ్రేడ్ విఠలన్న. ఇంతకుముందు కామ్రేడ్ అరుణ కూడా మాట్లాడింది ఇక్కడ. ఇప్పటికీ ఒక జాయింట్గా బీడీ కార్మిక సంఘాన్ని కలిపి నడిపిస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు వాళ్ళందరి మధ్య. బయట సంఘానికి చేసినంత కుటుంబానికి చేయకపోవచ్చు కాక, కానీ కేవలం కార్మిక సంఘం వరకే పరిమితమై కామ్రేడ్ విఠలన్నను చూడలేదు. అణగారినటువంటి వర్గాలందరికీ ప్రతినిధిగా మనం ఇవ్వాలి కామ్రేడ్ విఠలన్నను చూడాలి. మొన్న ఈ మధ్యనే గోదావరి ఖనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గని కార్మికులకు సంబంధించినటువంటి ఒక పెద్ద అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఇక్కడి నుంచి ఒక టీమ్గా పనిచేసినటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కూడా ప్రముఖమైనటువంటి పాత్రని
మన వైపు నుంచి ఏఎఫ్టీ నుంచి కాబట్టి విట్లన్నతో పాటు మిగతా కామ్రేడ్స్ అట్లనే అరుణోదయ టీం అందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐక్య సంఘటనల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మతోన్మాదానికి, ఇంతకుముందు కామ్రేడ్ సంతోష్ చెప్పినట్లుగా మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఐక్య సంఘటనల్లో కామ్రేడ్ విఠలన్న పాత్ర ఉన్నది. అంతేకాదు ఈ దోపిడీ లేని సమాజం పోయి ఇవాళ ఒక నూతన సమాజ ఆవిర్భావం కోసం జరుగుతున్నటువంటి ఏ పోరాటం అయితే ఉందో ఆ పోరాటాలలో ప్రముఖంగా నిలుస్తున్నటువంటి ఒక విప్లవ కార్మిక సంఘం, కేవలం ఆ సంఘమే కాకుండా వాళ్ళ విప్లవకారుల ఐక్యత కూడా చాలా అవసరం, అనివార్యము ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అని చాలా ఆశించినటువంటి కామ్రేడ్ విట్లన్న. నిజంగా ఇవాళ చాలా కష్టాలలో ఉన్నాం, నష్టాలలో ఉన్నాం. ఆ కష్టాలలో నష్టాలలో ఎప్పటికప్పుడు మన సంఘాలని నిలబెట్టడానికి అహర్నిశలు కలిసి పనిచేస్తూనే ఉన్నాం. ఇవాళ విఠలన్న లేకపోవడం చాలా 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 పెద్ద దెబ్బ. అది పూడ్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది, కానీ ముందుకు నడవాలి, తన ఆశయాన్ని పూర్తి చేయాలి. తనదే కాదు, తనలాంటి ఎంతోమంది కామ్రేడ్స్ మనం పోగొట్టుకున్నాం. ఎన్కౌంటర్లలో కావచ్చు, అనారోగ్యాలతో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా చాలామందిని మనం పోగొట్టుకున్నాం. ఇవాళ చావు పుట్టుకలు సహజమే, ఎవరైనా పుడతాం, ఎవరైనా చస్తాం. పుట్టిన తర్వాత చావక మానం, ఎవరైనా చనిపోతాం, కాకపోతే కొంచెం వెనక కొంచెం ముందు. కానీ విట్లన్న ఇంకొంతకాలం బతకాల్సినటువంటి వయసు తనది. 62 ఏళ్లకే తను మన కళ్ళ ముందే రేపు కలుస్తాడు, అన్ని విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి అనేటువంటి సందర్భంలో మాయమైపోయిండు, చటుక్కున మాయమైపోయిండు అని అంటే అది జీర్ణించుకోలేదు. అదే జరిగింది ఇక్కడ. పోనీ ఒక 6 నెలలు అనారోగ్యంతో మంచాన పడ్డాడు, ఇట్లా చనిపోయేప్పుడు అంటే దానికి ఒక మైండ్ సెట్లో ఒక సిద్ధపడేటువంటి పరిస్థితి ఉంటుంది, అని ఆ రకంగా మనం జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ఆయన చావు పుట్టుకల మధ్యన తను జీవించినంత కాలం ప్రజల కోసం జీవించిండు, ఈ దేశం కోసం జీవించిండు, ఈ ప్రజలకు విముక్తి కావాలని కోరుకున్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు మేడే వస్తుంది. ప్రతి సంవత్సరం ఎట్లనైతే కామ్రేడ్ విట్లన్న ఉండి మేడే కార్యక్రమాలు నిర్వహించిండో అదే రకంగా మన వెంట విట్లన్న ఉన్నాడు అనే దాంతో ఆ మేడే కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సినటువంటి మన మీద ఆ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరి మీద ఉన్నది. ఎక్కడెక్కడైతే మేడే జెండా ఎగరడానికి విట్లన్న వచ్చేవాళ్ళు అక్కడ తప్పనిసరిగా గతంలో ఎట్లనైతే జరిగినాయో అదే పద్ధతుల్లో మనం మేడే సభలను సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కంపెనీలో కానీ అంటే మనతో సంబంధాలు ఉన్నటువంటి ఏఎఫ్టీ అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ కంపెనీలలో సంఘాలు ఉన్నాయో అవి సఫాయి కార్మికులు కావచ్చు, ఇంకా మిగతా కంపెనీల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎక్కడైనా కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏఐఎఫ్టీయు ఉన్నది అనేటువంటిది మీరంతా కూడా తప్పనిసరిగా అదే ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగిన నాడే కామ్రేడ్ విట్లన్నకు మనం సరైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, అన్నను మేము తెచ్చివ్వలేకపోవచ్చు, కానీ మీ కష్టాలలో మీ బాధలలో పాలు పంచుకోవడానికి మేము ఉన్నామని మాత్రం తెలియజేసుకుంటున్నాం.
అన్న ఉన్నప్పుడు ఎట్లయితే ఇంటికి వచ్చినామో అదే పద్ధతుల్లో మేము ఇంటికి వస్తాం, మీతో కలిసి ఉంటాం. మీరు కూడా అదే పద్ధతుల్లో ఉండాలని కూడా నేను మా ఈ టీం అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. విట్లన్న 2-3 సార్లు ఎన్నోగా చూసినాను. ఒకటి, ఆమె అమర్ని గుజరాత్ పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయిన సందర్భంలో అందుబాటులో పెద్దన్న లేకపోవడంతో చాలా వెంకటీయులు. పెద్దన్న ఆచూకీ లేదు, ఒక దిక్కేమో అమర్ అరెస్టు. అదే ఒక వైపున టెన్షన్ పడుతున్నాం, అందరం ఆఫీసులోనే ఉన్నాం, ఏం చేయాలో తోచట్లేదు. పెద్దన్న ఆచూకీ కూడా లేదు, కనీసం ఇన్ఫార్మ్ చేద్దామంటే ఏమైపోయాడు ఏమైందని. ఆ రోజు చూసిన నేను విట్లన్న నేడవంగా బాగా. ఆ తర్వాత భరత్ ఎన్కౌంటర్, రోళ్లగడ్డ ఎన్కౌంటర్ సందర్భంలో ఇట్లా 1-2-3 సంఘటనల్లో వాళ్ళనందరినీ తలుసుకుంటూ బాధపడుతున్నప్పుడు ఏడవటం ఎందుకు అని అనేవాడు. ఏడవటం ఎందుకు, ఏడుపంటే కొంచెం చిరాకు నాకు అని ఒకనొక సందర్భంలో కూడా అన్నాడు. ఏడవటమే కాదు, కన్నీళ్ళు ఒత్తుకొని కంకణబద్దులు అవుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కన్నీళ్ళు నాపుకుంటూ ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనం చేయాల్సినటువంటి పని. దాన్ని ఎవ్వరం కూడా మనం మర్చిపోవద్దు. విట్లనలోని ఒక క్రమశిక్షణ ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి. టైం అంటే టైం పాటించేవాడు. 5 నిమిషాల ముందే మాకు ఆయనకు అక్కడనే గొడవ వచ్చేది. అసలు మీరు టైం పాటించరు, చూసి వెళ్ళిపోయేవాడు, అసలు ఉండేవాడు కాదు. ఇంకా 10 గంటలు లేట్ అయిందంటే వెళ్ళిపోయి ఫోన్ అన్నా చేసేవాడు, లేకపోతే మేము చేస్తేనన్నా ఏమైందన్నా ఇక్కడ లేరు కదా అంటే ఎంతసేపు చూడాలి, వెళ్ళిపోయినా కదా, ఎంతసేపు ఉండాలి రోడ్ల మీద కానీ ఆఫీస్లో కానీ. ఈ రకంగా టైం పాటించడంలో మాత్రం పర్ఫెక్ట్ ఇట్లా. అందుకనే ఆ సమయాన్ని మనం తప్పనిసరిగా పాటించేటువంటి పద్ధతులు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్న బయటికి వెళ్ళినప్పుడు కుటుంబంలో వదిన కూడా సహకరించలేకపోతే తను ఈ రకంగా బయట కూడా తిరిగే పరిస్థితి లేదు వాస్తవం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇంట్లో కూడా సహకారం అనేటువంటిది కంపల్సరీ అవసరం, అది ఉండాలి. అది లేకపోతే బయట తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకని ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు కానీ వదిన కానీ అందరూ కూడా సహకారం అందించేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బావలు, వాళ్ళందరూ కూడా తనతోటి. ఎందుకంటే ఏదన్నా అక్కకు ఎప్పుడన్నా ఏదైనా వచ్చింది అంటే, అక్క అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, ఎప్పుడైనా ఏమైనా అయిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. అంత బాధ్యతాయుతంగా ఇక్కడ సంఘానికి ఎట్లయితే బాధ్యతాయుతంగా ఉండేవాడు, అట్లనే తన అక్క చెల్లెలకి ఏమన్నా ఇబ్బంది కలిగింది అంటే కూడా ఆ రకంగా పరిగెత్తేవాడు కాబట్టి విఠలరాజన్న. నిజంగా మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉంది. మన బాధను కలిగోసుకొని వీటిని అధిగమించి విఠలరాజన్న ఆశయాన్ని నిలబెడదామని మిత్రులందరికీ సవినయంగా నేను నిర్ణయించుకుంటున్నాను. మీకు మేము అన్నం తెచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ అన్న ఆశయం అయితే మన కళ్ళ ఉంటుంది. తప్పనిసరిగా అది నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని తెలియజేస్తూ, జోహార్ కామ్రేడ్ విట్లన్నకు, జోహార్ కామ్రేడ్ విట్లన్నకు, వీరుల సన్నిధి